మాట్లాడదాం. వస్తాను మళ్ళీ. జితేందర్ గారు నమస్తే అండి. నమస్తే అండి. జితేందర్ గారు, నిన్న వచ్చిన ఫలితాలను బట్టి చూస్తుంటే ఇండియా కూటమికి ప్రజలు తగిన బుద్ధి చెప్పారు అని మాట్లాడుతున్నారు. సో రాష్ట్రంలోనూ బీజేపీ వచ్చే భవిష్యత్తులో బీజేపీ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. బట్ మీరేమో మరి మేము 10 ఏళ్ళు ఇక్కడే ఉంటామో 10 ఏళ్ళు మేమే పరిపాలిస్తామని మీరు అంటున్నారు. నెక్స్ట్ రాబోయే ఎలక్షన్లో మేమే అక్కడ పాగా వేస్తాం అంటున్నారు. వాళ్ళు మిమ్మల్ని ఢీ కొట్టాలని చూస్తున్నారు. మరి మీరు ఎలా ఢీ కొట్టబోతున్నారు? ఒకటండి, ప్యానెల్లో ఉన్న వారికి మీకు అందరికి నమస్కారాలు. ఇప్పుడు వాళ్ళ దగ్గర 2014 నుంచి మన రాష్ట్రంలో వాళ్ళ పర్సంటేజీ ఏముంది అనేది ఇక్కడ చూస్తే, మరి ఇక్కడ బీజేపీ 2014లో 7%, 2018లో 7%, 2023లో 14%, 2005 వచ్చింది కదా అక్కడ నుంచి. అయితే 14లో 7 నుంచి చూసుకుంటే ఇప్పుడు 24 వరకు కాస్త పెరుగుతూ వచ్చింది. మొన్న జరిగిన పంచాయతీ ఎలక్షన్స్ లో కూడా వాళ్ళ పర్సంటేజ్ కనిపించింది కదా, వాళ్ళ మార్క్ ఏంటో చూపించారు కదా. అనుకున్నంత పర్సంటేజ్ మన రాష్ట్రంలో ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు, విభిన్నమైన సిస్టమ్స్ వేరులేండి. అంత బీజేపీకి అంత తొందరగా ఏం లేదు. ఇప్పుడు జాతీయ స్థాయిలో ఉన్నటువంటి ఎలక్షన్స్ లో, అక్కడ ఉన్నటువంటి జాతీయ స్థాయిలో జరిగినటువంటి పార్లమెంట్ ఎలక్షన్స్ లో కొంత రిజల్ట్ మెరుగు వచ్చింది. కానీ రాష్ట్రం దగ్గరకు వచ్చే వరకే ఈ రోజు అంత సీన్ లేదండి బీజేపీ వారికి. అది వచ్చే పరిస్థితి కూడా లేదు. అది వాళ్ళు మన అదే థర్డ్ ప్లేస్ లో ఉంటారు రాబోయే కాలంలో. కాబట్టి ఇక్కడ మా రాష్ట్రంలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారి పరిపాలన బ్రహ్మాండంగా నడుస్తున్నది. అన్ని వర్గాలకు మరి ఇక్కడ మనం ఇక్కడ అన్ని రకాలుగా ఇస్తున్నాం. మరి ఇక్కడ జరగడానికి మొన్న జరిగినటువంటి ఎలక్షన్స్ లో స్థానిక సంస్థల ఎలక్షన్స్ కానీ, బై ఎలక్షన్స్ కానీ, మీరు జూబ్లీహిల్స్ ఎలక్షన్స్ కానీ, ఎక్కడ వీళ్ళవి పర్ఫార్మెన్స్ థర్డ్ ప్లేస్ లో ఉండే కానీ సెకండ్ ప్లేస్ లో జూబ్లీహిల్స్ ఎలక్షన్ లో చూసి దారుణంగా అయిపోయింది. ఇక్కడ ఇప్పుడు నార్త్ సైడ్ ఉన్న ఎలక్షన్స్ లో ఇప్పుడు సౌత్ సైడ్ కి వచ్చే వరకు ఎక్కడ కూడా వీళ్ళ పర్ఫార్మెన్స్ ఎక్కడ ఉంది చూపించండి, ఇక్కడ ఎక్కడ కూడా లేదు. అది కూడా ఒక పశ్చిమ బెంగాల్లో జరిగినటువంటి ఎలక్షన్స్ లో అది డిఫరెంట్ గా అక్కడ మరి అక్కడ ఉన్నటువంటి హిందుత్వవాదాన్ని చూపించి ఆ బంగ్లాదేశ్ లో జరిగినటువంటి హిందువులపై జరిగినటువంటి విషయాలపై కానీ అనేక సమస్యలు అక్కడ తీసుకొచ్చి, మరి దేశ సమస్యలు అవి తీసుకొచ్చి ఉన్నటువంటి ఆ మహిళపై అక్కడ ఉన్నటువంటి టోటల్ గా ఉన్నటువంటి వీళ్ళ టీం అంతా ప్రధానమంత్రి నుంచి మొదలు పెడితే మరి అక్కడ ఉన్నటువంటి హోమ్ మినిస్టర్ వరకు కూడా మొత్తం ఒక బెంగాల్ని తిష్ట వేసి ఒక మహిళపై అంత చేయాల్సిన అవసరం లేదు. నేను భారతదేశ చరిత్రలో ఇప్పటి వరకు మేము దాదాపు 43 ఏళ్ల నుంచి నేను కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తున్నాను. కానీ ఇలాంటి ఎలక్షన్స్ లో జరుగుతున్నటువంటి ఎలక్షన్స్ లో భారతదేశం అంతా ఎలక్షన్స్ జరిగితే ప్రధానమంత్రి పాల్గొంటాడు. కానీ ఒక 4-5 స్టేట్లలో ఒక స్టేట్లలో కూడా పాల్గొంటే ఇంత భయంకరంగా. మీరు వెళ్ళలేదా? మీరు వెళ్ళారు కదా, మీరు వెళ్ళి సీఎం ప్రధానమంత్రి అక్కడ ప్రతిష్ట చేసుకొని ప్రభుత్వాన్ని అంతా వదిలేసేసి ప్రభుత్వ యంత్రాంగాన్ని తీసుకువెళ్ళి పశ్చిమ బెంగాల్ వేసి ఒక మహిళ మీద ఇన్ని రకాలుగా చేయడం అనేది అది చాలా బాధాకరం. ఆమె ఏం చెప్పులు చేసినా కూడా కానీ వాళ్ళ యంత్రాంగం అంతా పూర్తిగా అక్కడ హోమ్ మినిస్టర్ గారు అయితే మొత్తమే తిష్ట వేసింది. కాబట్టి వాళ్ళు చేసినటువంటిది ఏంటంటే పశ్చిమ బెంగాల్లో ఒక హిందుత్వవాదాన్ని, ఇప్పుడు దేశమంతా వాళ్ళు చేస్తున్నట్టు ఏంది హిందుత్వవాదం. ఇప్పుడు సోదరుడు చెప్తున్నట్టు మరి అవి ఇస్తున్నాం అని ఉపాధి ఏది? ఇప్పుడు దాదాపుగా 147 కోట్ల జనాభా అయిపోయింది. ఇప్పటికీ యువకులు అనే వాళ్ళు 18 నుంచి 35 సంవత్సరాల వాళ్ళు చాలా ఉన్నారు. వారికి మోడీ గారు 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తా అన్నారు. తర్వాత స్కిల్ ఇండియా అన్నారు. ఇప్పుడు మౌలిక సదుపాయాలు కల్పించినంత మాత్రం మరి నిరుద్యోగాన్ని ఏ విధంగా దాన్ని నిర్మూలిస్తారు? గడిచినటువంటి 14-12 సంవత్సరాలల్లో వారు ఉద్యోగాల మీద ఎక్కడ కూడా రూపకల్పన చేయలేకపోయింది. పెట్టుబడులు చూడండి, ఆ రోజు యూపీఏ ప్రభుత్వం ఉంటే 34% వస్తే ఈ రోజు 24% పడిపోయింది. 10% పెట్టుబడులు పడిపోయినాయి. అదేవిధంగా చూడండి, ఇప్పుడు మన ట్రంప్ తో చేసుకున్నటువంటి ఒప్పందం $500,000 కోట్ల ఆయన చేసుకున్నటువంటి ఒప్పందంలో ఈ రోజు పత్తి మీద 11% సూకం ఎత్తివేసాడు. అదే విధంగా సోయాబీన్ అని, అదే విధంగా ఎర్ర జొన్నలని రకరకాలుగా ఇప్పుడు రాబోయే కాలంలో రైతులు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి మన భారతదేశంలో రాబోయానికి వస్తుంది. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి అమెరికాలో చేసినటువంటి ఒప్పందం చూస్తే భయంకరమైనటువంటి ఒప్పందం చేసుకున్నాడు. ఇలా మోడీ ఇప్పుడు యుద్ధం జరిగినప్పుడు ఏం చేసిండు? యుద్ధం జరిగినప్పుడు అక్కడ మోడీ డిక్లేర్ చేస్తే ఇక్కడ యుద్ధాన్ని ఆపేసేసిండు. ఇట్లా విదేశాంగ నీతిలో మనం ఆయనది బాగలేదు. మరి అదే విధంగా మన దగ్గరకు వచ్చే వరకే మెయిన్ ఉపాధి కలగాలండి. ప్రజలకు ఉపాధి కల్పించాలి, సౌకర్యాలు కల్పించాలి. ఒక రోడ్స్ వేసేసి 4 ట్రైన్లు వేసేస్తే మరి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఎలా బతుకుతారు? వాళ్ళ జీవన విధానం ఎలా మెరుగుపడుతుంది?
మరి ఇప్పుడు ఉన్నటువంటి కొన్ని రాష్ట్రాలలో రోజుకు 200 రూపాయలు కూడా సంపాదించుకోలేనటువంటి పరిస్థితి ఉంది. దాన్ని ఎలా నిర్మూలిస్తారు? జితేంద్ర గారు, మరి రాష్ట్రంలో ఉన్న పరిస్థితి గురించి మీరు ఆలోచిస్తున్నారా? కాంగ్రెస్ పార్టీ కానీ సీఎం కానీ ఆలోచిస్తుందా? మీరు వాళ్ళు ఉద్యోగాలు ఇవ్వట్లేదు, సంవత్సరానికి ఇన్ని ఉద్యోగాలు ఇస్తామని చెప్పి ఇవ్వట్లేదు అంటున్నారు కదా, మరి మీరేం చేస్తున్నారు? కాంగ్రెస్ పార్టీ ఈ విధంగా అధికారంలోకి రావడానికి ఉద్యోగస్తులు కూడా ప్రధాన పాత్ర పోషించారు. ఇక్కడ బీఆర్ఎస్ హయాంలో ఉద్యోగస్తులకు ఉద్యోగాలు ఇవ్వలేదని చెప్పేసే కదా మీకు ఓటేశారు ఉద్యోగస్తులు. బట్ మీరు ఎంతవరకు ఆదుకున్నారు? ఎన్ని లక్షల ఉద్యోగాలు మీరు కల్పించారు? ఎంతమందికి ఇచ్చారు? ఇప్పుడు రాష్ట్రంలో ఇప్పటి వరకు 70,000 ఉద్యోగాలు ఇచ్చినామండి అనేక విభాగాలలో మేము. ఎందుకంటే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఆ రోజు రాష్ట్రాన్ని విడగొట్టిన తర్వాత రాష్ట్రాన్ని ఇచ్చినప్పుడు ఒక అడిషనల్ గా డబ్బుతోనే ఇచ్చింది. మనం ఆ రోజు 2 రాష్ట్రాలలో బలైపోయినా కూడా ఇచ్చినాము. ఇచ్చిన తర్వాత ఉద్యోగాల కల్పనలో ఈ రోజు 70,000 ఉద్యోగాలు ఇస్తున్నాం. నా దగ్గర లీస్ట్ ఉంది, పెద్దగా అవుతుంది మళ్ళీ చెప్పాలంటే. ఉద్యోగాలు అనేది చాలా ముఖ్యమైనది. వస్తాను మహేష్ గారు, వస్తాను, బ్రేక్ తీసుకొని వస్తాను. రైట్, మీరు కంప్లీట్ చేయండి. బీజేపీ ప్రభుత్వం కూడా ఇప్పుడు మన రాష్ట్రంలో కూడా ఎన్ని ఉద్యోగాలు ఇచ్చింది కూడా నా దగ్గర ఉంది లిస్ట్. ఇప్పుడు నేను చదువుతా, అది కూడా చూపిస్తాను మీకు. కాబట్టి మా రాష్ట్రంలో ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం ఒక విజన్ తో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు 2047 వరకు దీన్ని $3 ట్రిలియన్ రూపకంగా తీసుకెళ్లాలని ఒక ఉద్దేశంతో ఇటు మహిళా సాధికారత, మహిళల కోసం పెద్ద ఎత్తున పనిచేయాలనే ఉద్దేశంతో మహిళా సాధికారత కోసం ఇప్పుడు ఈ రోజు ప్రభుత్వ పరంగా కానీ అనేక రకాలుగా ఈ రోజు ఇప్పుడు మహిళా సంక్షేమం కోసం పనిచేస్తున్నాం, అందరి కోసం పనిచేస్తున్నాం. ఇప్పుడు ఇక్కడ అదే